ఈరోజు ఉండిలో జరిగిన అవినీతి రాత్రి 9 గంటలకు వీడియో మీరు చూస్తారు. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ఆంధ్రాలో ఇలాగ అవినీతి జరుగుతుందా అని వండర్ అవుతారు. ఒకటే కాదు, ఈరోజు ఉదయం 1 గంటకు హోటల్కి వచ్చి దాడి చేశారు. వాళ్ళందరూ ప్రూఫ్ అయింది జగన్ గ్యాంగ్స్ అని. పోలీసులు పిలిచాం, సబ్ ఇన్స్పెక్టర్ వచ్చాడు, ఎఫ్ఐఆర్ రాయలే, మార్నింగ్ వస్తాను వెళ్ళిపోయారు. 3 వారాల క్రిందట భీమవరంలో అదే గ్యాంగ్ దాడి చేశారు. పోలీసులు పిలిచాం, వచ్చారు, ఎఫ్ఐఆర్ చేయలేదు. అవసలే తలుపు తీయద్దు, ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ వేణుగోపాల్ రెడ్డికి కాల్ చేశాను, టెక్స్ట్ పెట్టాను. ద్వివేది గారికి తీయొద్దన్నాను. ఈ అవినీతి ఆపదు. మీరు చూడండి వీడియో ఏమైంది. పర్మిషన్ ఇచ్చారు. అక్కడ దుర్గా ప్రసాద్ అని సబ్ ఇన్స్పెక్టర్ ఘోరంగా కొట్టాడు. నో ఐ సెడ్ జ్యోతి, it's better if somebody is outside who can tell, not know. చూడండి జబర్దస్త్గా తలుపులు కొట్టడం. ఇప్పుడు పోలీస్ మీద ఒత్తిడి, వాళ్ళ నాన్న మీద ఒత్తిడి, మణికంఠ తాడి. ఇంత ఘోరమా? ఎలక్షన్ కమిషన్ ఉంటుండగా ఈ పోలీసులు దాడేంటి? వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఎంపీ ఎవరు చేస్తున్నారు ఈ దాడి? జగనే డైరెక్ట్గా చేస్తున్నాడా? ఎంపీ చేస్తున్నాడా? ఎమ్మెల్యే చేస్తున్నాడా? పోలీసులు ఎందుకు ఇంత బానిసలయ్యారు? చూడండి, ఆకువీడలుగానే కరెంట్ ఆఫీసరు వేల మంది రోడ్ బ్లాక్ చేసి మనకు సపోర్ట్, ఒక్కరికి రూపాయి ఇవ్వకుండా మొత్తం గంట టూర్ చేసాం సీఎం అని. ఆ తర్వాత ఇప్పుడు ఉండి వస్తే మీటింగ్ లేదు, అటు వెళ్ళిపోండి అన్నాడు ఆ దుర్గా ప్రసాద్ సబ్ ఇన్స్పెక్టర్. తిరిగి రాబోసారు, పావుగంట పట్టింది. మీటింగ్ లేదు ఇక్కడ అన్నాడు, ఊరు లేదు అన్నాడు, పర్మిషన్ లేదు, మా వెహికల్ సైడ్ చేయించాడు. అంత దుష్టత్వం, ఎంత డబ్బు తింటున్నారు వీళ్ళు. ప్రజలారా గుర్తించండి, ఒక్కడు కూడా జగన్కు ఓటేయకండి, ఒక్కడు కూడా ఫ్యాన్కి ఓటేయకండి. ఇన్ని చితకబాదారు. మొత్తం వీడియో ఉంటుండగా ఎంత బ్రోటల్గా కొట్టారు ఆయన చూడండి, ఆయన మాటలు వినండి. అంత అన్యాయమా? పోలీసులు దౌర్జన్యం యూత్ మీద. నేను వదిలేనా? పరిగెత్తి వెళ్ళాను, కాపాడాను. మీ కొరకు నేనున్నా. ఈ రాష్ట్రాన్ని మార్చినంత వరకు, ఈ దేశాన్ని మార్చినంత వరకు. వాళ్ళ నాన్న రిపోర్ట్, ఆయన మీద ప్రెషర్. ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉన్నాడు, తీసుకెళ్ళిపోదామని. 21 years old. నేను రాను డాడీ అని అన్నాడు. వీడియో పెడతాం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి పెడతాం, అరోరాకి, ద్వివేది గారికి పెడుతున్నాం, ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసరు వేణుగోపాల్ రెడ్డికి పెడుతున్నాం, పోలీసులకు పెట్టాం. వాళ్ళు ఎఫ్ఐఆర్లు చేయట్లే, ఇమీడియట్గా సస్పెండ్ చేయించాలి. వచ్చేయండి. సార్ పట్ల ఏమన్నా సార్, మీరు రావాల్సిన వీడియో తీసుకున్నాను సార్. అది తీసుకుంటే నన్ను కొట్టేసారు. ఇక్కడ ఏమి తప్పు చేయడానికి కొట్టేసారు. నాకు చెప్తాను సార్, ఎవరు కొట్టేసారు, అందరూ కొట్టేసారు నన్ను. మీరు రావాలి, మా భవిష్యత్తు మారాలి. నేను వీడియో నా ఫోన్ ఉంది సార్, నా ఫోన్లో ఉంది సార్. మీరు రావాలి, మా భవిష్యత్తు మారాలంటే నా ఫోన్ ఇస్తాను సార్. నా ఫోన్ ఇప్పించాను సార్. నేను తప్పు చేయకుండా నన్ను కొట్టేసారు. నేను చెప్తాను సార్, నేను అసలు ఒప్పుకుంటాను. మీరు రావాలి, మా సెంటర్లో కొట్టేసారు నన్ను.
చూడండి ఎంత అవినీతి. నిద్ర పడుతుందా ఎవరికైనా? మీడియా అంతా దీన్ని ఎక్స్పోజ్ చేయండి. ఎందుకంటే ఏంటి? పోలీస్ బ్రుటాలిటీ. అమెరికాలో అయితే ఆడికి 25 సంవత్సరాలు జైలు శిక్ష, ఆ దుర్గా ప్రసాద్ సబ్ ఇన్స్పెక్టర్కి. నా మీటింగ్లోనే కరెంట్లు పీకేసి మీటింగ్ క్యాన్సిల్ చేసేసి అయినా నేను ఆక్కుంటా యూత్ కొరకు వెళ్తే వాళ్ళని నా కళ్ళ ముందు కొట్టడమా? జ్యోతి చూసింది, డ్రైవర్ చూశాడు, మా కోఆర్డినేటర్ యేసుపాదం గారు చూశారు, పోలీస్ సెక్యూరిటీ చూశారు, బౌన్సర్స్ చూశారు, అందరూ చూశారు. ఏంటి దారుణం? ఒకరిని కాదు అనేక మందిని కొట్టారు. ఈయన చెదగొట్టారు, వ్యాన్లో ఎక్కించారు. ఫోన్ లేదన్నారు ముందు, తర్వాత ఫోన్ స్టేషన్లో ఉందన్నారు. అక్కడికక్కడే ఇవ్వపోతే వదలనంటే అప్పుడు ఫోన్ ఇచ్చారు. ఫోన్లో ఏముంది ప్రూఫ్ మీరు చూడండి. క్లియర్గా కేఏ పాల్ రావాలి, కేఏ పాల్ రావాలన్నాడు. అంతే, సీఎం అవ్వాలి. తప్ప ప్రజాస్వామ్యంలో మాట్లాడకూడదా? ఇంత గుండాయిజమా ఈ నర్సాపురం రాజులకు కానీ, ఈ నర్సాపురం వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ ఎవరు చేయిస్తున్నారు? ఇది పోలీసులు ఒక కుక్కలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఇలాగే చేశారు. భీమవరంలో లాఠీ చార్జ్ చేశారు. TV9 వారు అడిగారు, ఇదిగోండి రుజువు, మొత్తం సీసీ కెమెరాలు తీనియండి. ప్రతి ఛానల్, ABN, AP 24/7, ఈటీవీ, అన్ని ఛానల్స్, TV5, NTV, నీతి నిజాయితీ ఉన్న ప్రతి ఛానల్ ఓపెన్ చేయండి, సోషల్ మీడియాలో పెట్టండి, ఎక్స్పోజ్ చేయండి. ఆయన సస్పెండ్ అయినంత వరకు, ఎందుకంటే భయపడుతున్నాడు, చంపేస్తారు డాడీ. ఆ నాన్న వచ్చి ఇక్కడ ఉన్నాడు, గ్యాంగులు తీసుకొచ్చాడు, తలుపులు కొడుతున్నాడు. స్పేర్ చేయం. నన్ను కొట్టిస్తేటి, నన్ను చంపిస్తేటి. ఇంకో వీడియో చూడండి, ఆ వీడియో యాడ్ అవుతుంది. దీనికి ఎంత భయపడాలి నాన్నతో మాట్లాడుతున్నాడు. న్యాయం చేసేదాకా విడిచిపెట్టను. పోలీస్ బ్రుటాలిటీ. ఒక్క పోలీసుకి బుద్ధి చెప్తే తత్మా పోలీసులు అందరూ లా అండ్ ఆర్డర్ ప్రకారం నడుస్తారు. నా గవర్నమెంట్ వస్తే ఇలాంటిది ఒక్కటి జరగనేమో. యాక్షన్ తీసుకోండి, పోస్ట్ చేయండి, సోషల్ మీడియా వైరల్ చేయండి.